మన ఇండియాలో మన రతన్ టాటా గారు ఒక కంపెనీ అయితే పెట్టారు. దాంట్లో అన్ని కార్లు 5 స్టార్. ఇది ఒక సర్ప్రైజ్ అయితే నాకు ఇచ్చింది, అది మీకు కూడా కష్టపడి ఇస్తా. అప్ మార్కెట్ ఫీలింగ్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఫిట్టింగ్ చేయడము టాటా వల్లే సాధ్యం అని చెప్పుకోవచ్చు. మనము వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత జాగా ఎడికెళ్ళి వచ్చిందో అర్థమైతలేదు. 4 సీటర్ గానే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మధ్యలో ఒకరిని పెట్టి మనం ఎట్లాగైనా 5 సీటర్ చేస్తాము. సో ఈ మధ్య ఏ టాటా కార్ రివ్యూ పెట్టిన కమెంట్ సెక్షన్ లో చాలా మంది సర్వీస్ గురించి, రీల్స్ లో కూడా కమెంట్స్ లో సర్వీస్ గురించి మాట్లాడుతున్నారు. తప్పులు అయినాయి అంటే చాలా బాధాకరం. అది నాకు కూడా చికాకు వస్తుంది. చాలా మందికి కార్ అనేది ఒక డ్రీమ్. అంటే ఈ రోజులలో ఉన్న యాక్సిడెంట్స్ కానీ సోషల్ మీడియాకి కానీ చాలా మంది సేఫ్టీ వైపు బాగా ఆలోచిస్తూ ఉంటారు. మన ఇండియాలో మన రతన్ టాటా గారు ఒక కంపెనీ అయితే పెట్టారు. దాంట్లో అన్ని కార్లు 5 స్టారే. కాకపోతే ఇదేం స్టార్ లేకపోయినా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. వెహికల్ చాలా మంది మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా తక్కువలో కార్ కొనాలి అనుకుంటే ప్రస్తుతం అయితే మన దగ్గర టియాగో ఉంది. దీని యొక్క ప్రైస్ మనకి ఆన్ రోడ్ అయితే 6 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే మనకి ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3.7 మీటర్స్ దీని యొక్క లెంత్ అనమాట. అండ్ ఈ వెహికల్లో ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసము వీళ్ళు 2 ఇంజన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చి ఓన్లీ పెట్రోల్, ఇంకోటి వచ్చేసి ICNG. అంటే నువ్వు పెట్రోల్ అండ్ CNGకి అయితే ఈ వెహికల్ మనం స్విచ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని పవర్ ఫిగర్స్ మాట్లాడుకుంటేనైతే ఓన్లీ పెట్రోల్ అయితే మనకి 86 HP అయితే ఇస్తున్నారు. అదే CNGలో అయితే నీకు 75 HP అయితే వస్తుంది. టార్క్ వైజ్ చూసుకుంటే ఓన్లీ పెట్రోల్లో 113 అయితే, CNGలో మాత్రం 96 అయితే దీని యొక్క న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంది. ఈ యొక్క సైజ్ వెహికల్ కి ఓన్లీ పెట్రోల్ పోతే దాని యొక్క పవర్ ఫిగర్స్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం ట్రాన్స్మిషన్ వైపు చూసినా దీనికి 5 స్పీడ్ మాన్యువల్ ఇంకా 5 స్పీడ్ AMT అయితే ఇవ్వడం జరిగింది. సో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. లట్ట ల్యాగ్ ఉన్నా కూడా వెహికల్ మాత్రం రైడింగ్ అప్పుడు ఇది ఒక సర్ప్రైజ్ అయితే నాకు ఇచ్చింది, అది మీకు కూడా కష్టపడి ఇస్తా. ఒకవేళ మనం ఈ వెహికల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, మరి ఏం కొత్తగా వచ్చిందంటే ఈ వెహికల్ని ఫేస్ లిఫ్ట్ అని పిలుచుకోవచ్చు మనం. ఎక్స్టీరియర్లో లిటిల్ బిట్ చేంజెస్, ఇంటీరియర్లో మ్యాక్సిమం ఆఫ్ ద చేంజెస్ తోటి మళ్ళీ రీలాంచ్ అయితే ఈ వెహికల్ని చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క హెడ్ లైట్స్ చూసుకోండి. నీకు పాత వెహికల్ తో కంపేర్ చేస్తే చూడడానికి సేమ్ ఉన్న సామాన్లు మారిపోయినాయి. దీని లోపల మనకి LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు హాలోజన్ బల్బ్స్ ఇస్తుండే. కింద వచ్చేసి మనకి ఇక్కడ DRL కనబడుతుంది. ఫాగ్ ల్యాంప్స్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే దాని యొక్క కంప్లీట్ 3D ఫ్రంట్ గ్రిల్, హ్యూజ్ టాటా లోగో, అండ్ మనకి ఇక్కడ టోయింగ్ హుక్, అండ్ ఇక్కడ కొంచెం లగ్జరీ అడిషన్ కోసము hefty అమౌంట్ ఆఫ్ క్రోమ్ అయితే వీళ్ళు ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క బంపర్ డిజైన్ కూడా లిటిల్ బిట్ ఎయిర్ డిఫ్యూజర్ లాగా అయితే నీకు కొంచెం షార్ప్ అండ్ కొంచెం యాటిట్యూడ్ లుక్ కోసము వాళ్ళు ఈ కట్ అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట. పైన చూస్తే కూడా నీకు దీని యొక్క క్యారెక్టర్ లైన్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ బోనెట్ ఓపెన్ చేసినప్పుడు కూడా దీని యొక్క వెయిట్ మన హ్యాండ్స్ కి తెలుస్తూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మన థియరీ ఏంటంటే వెయిట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు సేఫ్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అట్లా మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే టాటా ఈజ్ నోన్ ఫర్ సేఫ్టీ. కాబట్టి దీని యొక్క స్టార్ రేటింగ్ ఒకసారి ఎప్పుడైతే అఫీషియల్ గా లాంచ్ చేస్తారో ఆ రోజు తెలిసిపోతుంది. అండ్ ఈ వెహికల్ లో కరెక్ట్ గా చూస్తున్నైతే ఇక్కడ దీనికి ఫ్రేమ్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దట్స్ ఫైన్. కాకపోతే ఈ వెహికల్ లో మనకి ఆటో సెన్సింగ్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది, రెయిన్ వైపర్స్. సో ఇక్కడ నీకు ఏదైతే బ్లాక్ హ్యూజ్ హంప్ కనబడుతుందో దాని వెనక సెన్సర్స్ ఉన్నాయి. నీళ్ళు పడ్డప్పుడు వైపర్లు ఆటోమేటిక్ మనకైతే ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఈ వెహికల్ లో నీకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ చూస్తున్నైతే నీకు వీళ్ళు MRF వాళ్ళ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ఇంచ్ వచ్చేసి మనకి 14 ఇంచ్ టైర్స్ అయితే ఈ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టైప్ వెహికల్స్ మోస్ట్లీ మైలేజ్ అండ్ ఎఫిషియన్సీకి బాగా ఫేమస్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ సైజ్ టైర్స్ అనేది చాలా ఐడియల్గా బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా నీకు డిజైన్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ వెహికల్ మనకి కొత్తగా వీళ్ళు 6 కలర్లు అయితే తీసుకొచ్చారు. నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ చూస్తేనైతే మన దగ్గర ఈరోజు CNG వెహికల్ అయితే ఉంది. అండ్ దీనికి యాక్చువల్ గా నీకు డ్యూయల్ టోన్ రూఫ్ కూడా వస్తూ ఉంటుంది. అది మనం ఇదైతే కంప్లీట్ ప్లెయిన్ సేమ్ కలర్ అయితే తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే నీకు కొంచెం రిచ్నెస్ కోసము ఆల్ హ్యాండిల్స్ కి వీళ్ళు క్రోమ్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. దీని యొక్క ORVMs ఉన్నాయి, ఇవి కూడా ఆటో ఫోల్డింగ్ అనమాట. అండ్ బ్యాక్ వైపు చూసుకుంటేనైతే పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. అండ్ ఇది కొంచెం ఎక్స్టెండెడ్ స్పాయిలర్ లాగా సైడ్ కి కట్స్ అయితే కనబడుతున్నాయి. దీంట్లో కొంచెం కొత్తగా ఏముందంటే దీని యొక్క ఏదైతే డీఫాగర్స్ ఉంటాయో అవి మాత్రం సెమీ సర్కిల్ డిజైన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. పైన వచ్చేసి మనకి దీని యొక్క బ్రేక్ లైట్ కనబడుతుంది. ఇక్కడ మళ్ళా నీకు టాటా యొక్క లోగో అండ్ టియాగో యొక్క 3D లోగో అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ యాక్చువల్ గా ఈ కార్ లో దీని యొక్క బ్యాక్ కెమెరా చాలా బాగుంది. అంటే మంచి HD క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళినప్పుడు అది చెక్ చేసుకుందాము. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే దీని యొక్క టైల్ ల్యాంప్ యాస్టీస్ డిజైన్ హాలోజన్ బల్బ్స్ తో మంచి వేడి మీద ఉంది. ఇక్కడ చూసుకుంటేనైతే నీకు అక్కడ ఇక్కడ 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm ఓన్లీ పెట్రోల్. అదే CNG ప్లస్ పెట్రోల్ తీసుకుంటే, అదే ICNG మోడల్ తీసుకుంటేనైతే నీకు 168 2 mm తక్కువ మాత్రమే. అండ్ ఇది దీని యొక్క బ్యాక్ సెక్షన్. అండ్ ఒకవేళ మనము దీని యొక్క బూట్ స్పేస్ కానీ నువ్వు ఒకవేళ చూడాలి అనుకుంటే
దాంట్లో ఒక చిన్నపాటి సర్ప్రైజ్ కూడా ఉంది. ఒకసారి అదేందో చూపిస్తా. సిఎన్జి కాబట్టి 60 లీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ నీకు బూట్ స్పేస్ ఇవ్వడానికి వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఒకవేళ నువ్వు సిఎన్జి ట్యాంక్స్ చూడాలనుకుంటే ఈ హైప్ లేపితే ఇగో ఇక్కడైతే దాని యొక్క సిఎన్జి ట్యాంక్స్ ఉన్నాయి. సో ఇది కంపెనీ ఫిటెడ్ వస్తాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ వచ్చేసి మనకి 3 kg హుక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సీట్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు లగేజ్ చేయాలనుకుంటే. అండ్ వెనక డోర్ కూడా 10 lakhs లోపల ఉన్నా కూడా వీళ్ళు చాలా నీట్ గా దీన్ని సీల్ అండ్ ప్యాక్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క బూట్ కెపాసిటీ నీకు 242 లీటర్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఓన్లీ పెట్రోల్ పోవాలనుకుంటే 35 లీటర్స్ అయితే మనము ఈ యొక్క వెహికల్ లో ఫ్యూయల్ అనేది కొట్టించుకోవచ్చు. మనం ఒకసారి ఈ కార్ యొక్క ఇంటీరియర్స్కి వెళ్దాము. వెళ్ళే ముందు నీకు ఒకటి చూపిస్తా. దీని యొక్క డోర్ ఏదైతే వెయిట్ ఉందో యూ కెన్ ఫీల్ ఇట్. చూడండి. సో ఇది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు ఇంత హ్యూజ్ వెయిట్ వేయడం వల్ల కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు ఈ ప్రైస్ మార్కెట్లో వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బిల్డ్ క్వాలిటీ అండ్ వీళ్ళు ఏదైతే టాటా వాళ్ళు ఇంటీరియర్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఉందో ఇంకోళ్ళు ఎవరు మన ఆ రేంజ్లో దేకరు. అలా చూసినా కూడా నీకు అర్థమైపోతుంది. మంచిగా డ్యూయల్ టోన్లో మంచి డైమండ్ కట్ అలాయ్స్ ఎవరు ఇస్తున్నారు, వీళ్ళైతే ఇచ్చారు కదా. సో ఒకవేళ మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటేనైతే నీకు ఇక్కడ కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ నీ ఓఆర్విఎమ్స్ ఈ డోర్ కి అయితే ఇవ్వడం జరిగింది పైననే. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు 1 touch డౌన్ అయితే ఇచ్చారు, అప్పు కాదు. ఇక్కడ వచ్చేసి నీకు ప్రతి అమౌంట్ ఆఫ్ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అంటే హ్యూజ్ వాటర్ బాటిల్స్ అయితే పట్టావు. ఇక్కడ మాత్రం నా చేయబడుతుంది. ఇక్కడ మాత్రం కొంచెం దీంట్లో లాట్మన్ లాగి లోపల పెడితేనైతే వాటర్ బాటిల్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ దీనికైతే కంప్లీట్ గా 4 స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. సో మనము ఈ కార్ యొక్క ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ గా ఈ కార్ లో వీళ్ళు చేంజ్ చేసింది దీని యొక్క స్టీరింగ్. ఇల్యూమినేటెడ్ టాటా లోగో అయితే వస్తుంది. అంటే నువ్వు ఇగో కీస్ ఉంది కదా, కీస్ పెట్టి ఇట్లా ఆన్ చేస్తే సో మనకైతే ఇట్లా టాటా లోగో అయితే ఇక్కడ మనకి నీట్ గా ఇట్లా లైట్ వెలుగుతూ వస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ లైట్స్ ఆన్ చేసుకుంటేనైతే నీకు ఇక్కడ ఈ కంట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ కార్ లో మనకి క్రూజ్ కంట్రోల్ వేయడం జరిగింది. ప్యూర్ 100% ఫేస్ లిఫ్ట్ చేయకపోయినా ఒక 40 to 50% అయితే వీళ్ళు ఫేస్ లిఫ్ట్ అయితే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ గా చూసుకుంటే నీకు 26 centimeters దీని యొక్క ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. అండ్ ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. MID డిస్ప్లే అని కూడా అనుకోవచ్చు మనము. అండ్ సీట్ కంఫర్ట్ వైజ్ చూసుకున్నా కూడా నీకు రిక్లినేషన్ అవన్నీ. అండ్ మెయిన్ గా ఈ కార్ లో వీళ్ళు హైట్ అడ్జస్టింగ్ కూడా ఇచ్చారన్నమాట. సో ఇట్లా మనము దీని యొక్క హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన యొక్క డ్రైవింగ్ పొజిషన్ బట్టి. అండ్ దీని యొక్క కార్ లో మనకి కింద డెడ్ పెడల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నది 5-speed AMT ట్రాన్స్మిషన్ దగ్గర. అండ్ ఒకసారి మనము పైకి కిందకి టిల్ట్ అయితే చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ లేదు. టెలిస్కోప్ అంటే నీ వైపు నుంచి అటువైపు అనుకోవడము. అండ్ ఇక్కడ పోయినా నువ్వు స్టీరింగ్ కంట్రోల్ చూసి వాయిస్ కమాండ్, వాల్యూమ్, మోడ్ కి ఇవన్నిటికి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి నీకు క్రూజ్ కంట్రోల్ కావాల్సిన బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ లివర్ వచ్చేసి మనకి ఇండికేటర్ స్విచ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్స్ కావాల్సిన కంట్రోల్స్ అయితే వెహికల్ లో ఉన్నాయి. ఈ యొక్క స్క్రీన్ మాత్రం చాలా అందం అయితే ఈ వెహికల్ కి యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ దాని కిందనే ఏసీ వెన్స్ కిందనే కంప్లీట్ గా నీకు పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చి దాని మీద టియాగో అని చాలా క్లియర్ గా అయితే రాయడం జరిగింది. అంత అప్ మార్కెట్ ఫీలింగ్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఫిట్టింగ్ చేయడము టాటా వల్లే సాధ్యం అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ చూసుకుంటేనైతే నీకు నార్మల్ IRVM అయితే వీళ్ళు పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడనే నీకు ఆటో AC ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ బ్లోవర్ అవన్నీ ఫిజికల్ బటన్స్. చాలా నీట్ గా అయితే వీళ్ళు దీంట్లో నీట్ గా స్పేస్ ని ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసుకుంటూ దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ కప్ హోల్డర్స్. మెయిన్ గా చెప్పుకోవాలంటే దీని యొక్క గ్లో బాక్స్ లో వీళ్ళు కూలింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అది ఈ యొక్క కార్ యొక్క హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కార్ లో దీని యొక్క రేర్ కెమెరా యొక్క HD క్వాలిటీ నీకు ఒకసారి చూపిస్తా. ఇటు వచ్చేసేయండి. ఇక్కడ చూస్తేనైతే నీకు చాలా బ్యూటిఫుల్గా దానికి నీకు రేర్ కెమెరాతో ఆన్ అయింది. బయట కొంచెం డిమ్ లైట్ ఉన్నా కూడా ఎంత నీట్గా HD క్వాలిటీలో మనకి కనబడుతుంది చూడండి. అండ్ గైడ్ లైన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే వెనక 2 సెన్సార్లే కాబట్టి అంత అక్యురేట్గా పనిచేయకపోవచ్చు. మెయిన్గా ఈ సీట్లని నీకు కొంచెం మంచి ఫ్యాబ్రిక్ అయితే వీళ్ళు వాడడం అయితే జరిగింది. అండ్ హెడ్ రెస్ట్ కూడా ఆబ్వియస్లీ అడ్జస్టబుల్. అండ్ పిల్లర్ ఏస్ అటు ఇటు నీకు ట్వీటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మాక్సిమం ఆఫ్ ద టైం మనం ఫోన్ ని చార్జ్ లో పెడతాం కాబట్టి వీళ్ళు ఇక్కడైతే Type A చార్జర్ అండ్ 12V సాకెట్ ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంటీరియర్ చూసుకున్నా కూడా నీకు ఈ యొక్క AC వెన్స్ మాత్రం పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. పైన లైట్ గ్రే అండ్ కింద అది ఒక టైప్ ఆఫ్ కలర్ కంప్లీట్ 3 టోన్ కలర్ అయితే మనకి ఈ యొక్క డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే నీట్ గా కనబడుతూ ఉంటుంది. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ టచ్ అండ్ ఫీల్ కూడా
చాలా బాగుంటుంది కార్ది. అండ్ ఈ పియానో బ్లాక్ ఫినిష్ కొంచెం 3D తో అట్లా బయటికి రావడము. అండ్ దీని యొక్క ఏసీ వెన్స్ కూడా చాలా ఈజీగా మనము ఎయిర్ డైరెక్షన్ మార్చుకోవడానికి అయితే మనకి బాగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మెయిన్ గా దీంట్లో కూర్చోగానే ప్రీమియం గా అనిపించేది ఏంటంటే దీని యొక్క స్టీరింగ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్. ఒకవేళ మనం దీని యొక్క ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ చూసుకుంటేనైతే మనకి వైర్లెస్, ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, ఇమేజ్ వ్యూయర్, మీడియా ఇవన్నీ వీలైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోన్ ఆబ్వియస్లీ ఉంటాయి. టచ్ మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద నుంచి ఫిజికల్ బటన్స్ ఎట్లయితే ఇచ్చారో పైన కూడా నువ్వు టచ్ త్రూ దీని యొక్క ఏసీ అయితే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, బ్లోవర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చేసి మనము దీని యొక్క బ్లూటూత్ అవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ఏమైనా సర్చ్ చేసుకోవడానికి అనుకుంటా బ్యాక్ వెళ్దాం. సో ఇట్లా కిందకి పోతేనైతే నీకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. రేడియో కూడా వేయడం జరిగింది. మెయిన్గా ఇంత పెద్ద స్క్రీన్లో చాలా బ్యూటిఫుల్గా కనబడేది మాత్రం దీని యొక్క రివర్సే. చాలా బ్యూటిఫుల్గా ఇయడం అయితే జరిగింది. ఇంత హెచ్డి క్వాలిటీ యాక్చువల్గా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. హెచ్డి క్వాలిటీ మంచిగా ఇచ్చింది దీంట్లో. ఇట్లా ఎవడిస్తలేడు, అంత మసక ఆల్రెడీ మనకి ఏదో కంట్లో ఏదో పడ్డట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇది అట్లా కాదు. వెనక మాత్రం 2 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది అయితే మనము ఏదైతే రివర్స్ వెళ్తున్నప్పుడు సౌండ్ ఇస్తుందో ఆ సౌండ్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇలాంటి చిన్న చిన్న బుల్బుల్ ఆప్షన్స్ భలే ఉంటాయి. ఓ ఓకే, అచ్చా ఓకే. మనం రివర్స్లో కూడా అది క్లోజ్ కాలే, ఇంకేమైనా డిఫెక్ట్ ఏమనుకున్నా. అండ్ ఇంకో టెంపరేచర్ కూడా మనము ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా లోపల ఎంత బ్యూటిఫుల్గా దాని యొక్క గ్రాఫిక్ డిజైన్ అండ్ ఎయిర్ డైరెక్షన్ చూపిస్తున్నారు. మనం ఇట్లా మారిస్తాము, ఇక్కడ నేను మారిపోయింది. అరే 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 నైస్. ఇట్లా ఇవి చిన్నవి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటాయి. అనవసరంగా మార్చిన. ఓకే, ఇప్పుడు చూడండి మంచిగా నా డైరెక్షన్కి అయితే వచ్చేసింది అనమాట. సో బ్లోవర్ సౌండ్ కూడా మనము ఇక్కడ నుంచి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ స్పీకర్స్ కూడా డీసెంట్ క్వాలిటీ మంచిగా ఉన్నాయి. అండ్ పైన చూసుకుంటే ఆడియో సోర్స్, మీడియా ఆఫ్, డివైస్ లిస్ట్, వైఫై, పార్క్ అసిస్ట్. అరే సెట్టింగ్స్కి వెళ్దాం. ఓహో క్రేజీ ఇచ్చింది. ఈవెన్ ఈ యొక్క లేట్ యాక్చువల్లీ ఈ యొక్క పీసే చాలా ప్రీమియం పీస్. ఏదైతే మనకి స్క్రీన్ కనబడుతుందో ఇప్పుడు అన్నీ మంచి హై ఎండ్ అండ్ బిగ్ వెహికల్స్కి అయితే మనకి ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మాత్రం ఎంత చక్కగా మనకి ఇక్కడ నుంచో కనబడుతున్నాయి. ఏయ్ ఆహా అప్రోచ్ లైట్. ఓ నైస్. ఓకే 60 సెకండ్స్ అంటే మనం వెహికల్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 60 సెకండ్ల వరకు ఉంటుంది అనుకుంటుంది. 60 సెకండ్ 90 సెకండ్స్ పెట్టి వెహికల్ ఆఫ్ చేద్దాం. ఓకే, సో ఇది దీని యొక్క టచ్ స్క్రీన్ దాని గురించి. కార్ని మనం 4 సీటర్గానే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మధ్యలో ఒకరిని పెట్టి మనం ఎట్లాగైనా 5 సీటర్ చేస్తాము. సరే మనం ఒకసారి సెకండ్ రోకి వెళ్ళిపోదాం. అండ్ 90 degrees లాంటి డోర్స్ అవి ఏమి ఉండవు వీకెలో, ఓన్లీ ఆల్ట్రాస్ అవైలబుల్ ఉంది అట్లా. అండ్ వెనక చూసుకుని కూడా నీకు ట్విట్టర్ అండ్ దాని యొక్క మెయిన్ స్పీకర్ అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ బాటిల్ హోల్డర్ స్పేస్ అయితే ఇచ్చారు. ఆల్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ విండోస్ అయితే వేయడం జరిగింది. మనమైతే ప్రస్తుతం దీని యొక్క సెకండ్ రోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇంత జాగా ఎడికెళ్ళి వచ్చిందో అర్థమైతలేదు. నేనైతే నా హైట్ కి తగ్గట్టు అయితే సీట్ అడ్జస్ట్ చేశాను. హెడ్ రూమ్ మంచిగా ఉంది, లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ థై సపోర్ట్ ఓకే ఫైన్ అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ వైజ్ మాత్రము సీట్ మాత్రం మంచి మెత్తగా కుషనింగ్ మాత్రం బాగుంది. సో లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా కంఫర్టబుల్ కూర్చోవచ్చు. కాకపోతే 4 మెంబర్స్ అయితే ఐడియల్ అని చెప్పొచ్చు. 5 మెంబర్స్ అగైన్ ఇరుకుబొక్కలెక్కన అయిపోతుంది. ఎందుకంటే ఈ వెహికల్ కొంచెం సెగ్మెంట్ చిన్న వెహికల్ కాబట్టి నీకు స్పేస్ అనేది లిమిటెడ్ పెడతారు. వెనక స్టోరేజ్ కోసము చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ నీకు ఆ ఫ్రంట్ సీట్లకి ఎటువంటి స్టోరేజ్ స్పేస్ అయితే లేదు. అండ్ ఈ వెహికల్కి మనకి స్టాండర్డ్గా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. నువ్వు ఎక్స్ట్రా కావాలంటే మొత్తం రకరకాల సీట్లు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ లేవు కాబట్టి. అండ్ దీనికి ఐసోఫిక్స్ సీట్స్ కూడా వేయడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ వెనక నీకు అడ్జస్టెడ్ హెడ్ రెస్ట్లు అయితే వేయలేదు, ఇవన్నీ స్టిచ్చింగ్ తోనే ఉన్నాయి. అది అంత కెవ్వు ఏం లేదు, కానీ కంఫర్ట్ వైజ్ మాత్రం మంచిగా ఉంది. సమ్మర్లో ఎట్లుంటుందో అది ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. పైన రూఫ్ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి నీకు ఇట్లా హ్యాండిల్ గ్రిప్స్ కూడా వీళ్ళు ఈ బ్రేర్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఈ యొక్క కార్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఈ 6 to 10 lakhs బడ్జెట్ లో ప్రస్తుతం అయితే మనకి సేఫెస్ట్ కార్ మేకర్స్ కావాలంటే 100% వితౌట్ ఎనీ డౌట్ మనము టాటాని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఈ యొక్క సెగ్మెంట్ కార్ కూడా వీళ్ళు ఏదైతే ఇంటీరియర్స్ కి, స్టీరింగ్ కి, ఇన్ఫర్టైన్మెంట్ కి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి ఎంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ పెట్టారు చూస్తేనైతే దానికి తోకో సలాం అనొచ్చు. ఎందుకంటే ఈ రేంజ్ ఆఫ్ ఇంటీరియర్స్ ఇవ్వాలని ఒక థాట్ కూడా మంచిదే. ఎందుకంటే 10 lakhs ఇస్ ఆల్సో వెరీ బిగ్ బడ్జెట్. ఆ బడ్జెట్ లో ఈ టైప్ ఆఫ్ ప్రొవైడింగ్స్ ఇస్తే ఏంటంటే కస్టమర్స్ కూడా
కొంచెం హ్యాపీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క సెగ్మెంట్ కంపల్సరీగా సీఎన్జీలోకి తీసుకురావడానికి కూడా వెనక చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఎఫిషియన్సీ మ్యాటర్స్ లాట్ ఈ బడ్జెట్ కార్స్కి. అండ్ ఈ యొక్క వెహికల్ని మనం మోస్ట్లీ సిటీకి కానీ హైవేకి కానీ చాలామంది వాడుతూ ఉంటారు. అండ్ టియాగో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మార్కెట్లో. అండ్ దీని యొక్క డైరెక్ట్ కాంపిటేటర్స్ ఎవరు ఉంటారు మనకి? ఆబ్వియస్లీ మారుతిలో రెడీగా ఉంటాయి కార్లు, సెలారియో అని అవన్నీ ఇవన్నీ. కాకపోతే ఆ వెహికల్ కూడా బాగుంటుంది, ఇంజిన్ అంతా బాగుంటుంది, కానీ ఈ బిల్డ్ క్వాలిటీ అయితే ఇయ్యరు. ఇట్లా రావాలి సౌండ్, అంటే మెటల్ వేసి ఇట్లా కుదిరితే రప్ మన సౌండ్ రావాలి. అలాంటి సౌండ్ మనకి టాటా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒకసారి ఈ యొక్క ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఎట్లా ఉంటుంది, మాన్యువల్ అందరికి తెలిసిందే. ఏఎంటీలో కథ ఏంటి, అండ్ వీళ్ళేదైతే 115 న్యూటన్ టార్క్ అని చెప్పారో అది అసలు ఎట్లా పనిచేస్తుంది, అండ్ 85 ఏదైతే వీళ్ళు దీని యొక్క హెచ్పి చెప్పారో అది ఎట్లా వర్కౌట్ చేస్తుంది, ఏంటి అసలు ఏమిటి ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి డ్రైవింగ్కి వెళ్ళి తెలుసుకుందాం. సో ఈ మధ్య ఏ టాటా కార్ రివ్యూ పెట్టిన కమెంట్ సెక్షన్లో చాలా మంది సర్వీస్ గురించి, రీల్స్లో కూడా కమెంట్స్లో సర్వీస్ గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా ఒక చిన్న ఫైల్ అయితే వీళ్ళు టాటా మోటార్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు రాయడం ఏంటంటే 18% ఆఫ్ కస్టమర్ కంప్లైంట్స్ అనేది రెడ్యూస్ అయినాయి హోల్ ఆఫ్ ఇండియా, అంటే నేషన్ వైడ్ అయితే. అండ్ టాటా కార్స్లోనే కాదు వేరే యొక్క కంపెనీస్లో కూడా చాలా మటుకు ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. డిపెండ్స్ డీలర్స్ టు డీలర్ ఎలా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఇవన్నీ అనేది. ఎందుకంటే ఒక కార్ మేకర్ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి వీళ్ళు తయారు చేసి లాంచ్ చేస్తారు. తప్పులు అయినాయి అంటే చాలా బాధాకరం. అది నాకు కూడా చికాకు వస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను కూడా కార్ నడుపుతుంటాను. దానికి ఏమైనా అయిందంటే పిచ్చి లేచిపోతూ ఉంటుంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే దే విల్ ఆన్సర్. ఇంకా ఎక్స్ట్రీమ్గా పోయే కండిషన్స్ మనం ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఫేస్ చేస్తే మన కమెంట్ సెక్షన్లో ఫ్రీగా అయితే మీకు బాక్స్ ఉంటుంది, దాంట్లో కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ కూడా అవుతాను. అండ్ ఇది మన యొక్క టాటా టియాగో యొక్క రివ్యూ. అండ్ ఈ కార్ ఎంతమంది ఓన్ చేస్తున్నారు, ఎంత మంది కొనాలనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్ కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇట్లా మనకి టాటా లోగో అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి దానికి ఒక టచ్ స్క్రీన్. అండ్ మెయిన్గా మీకు ఇంతకు చెప్పా కదా, దీని యొక్క రేర్ కెమెరా చాలా బాగుంటుందని. ఇదిగోండి, ఈ ఇరిటేటింగ్ వాయిస్ చాలా ఘోరంగా ఉంది. సో ఇది దీని యొక్క ఎయిర్ కెమెరా క్లారిటీ చూడండి, ఎయిర్ రేంజ్లో నీకు దీని యొక్క క్లారిటీ ఉంది. అండ్ గైడ్ లైన్స్ కూడా ఎంత బాగున్నాయో. సో ఓకే కూల్, మనమైతే ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు దీనికి సీట్ బెల్ట్ పెట్టేసుకుందాము. హైట్ అడ్జస్టెడ్ ఇవ్వడం వల్ల నీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది నడపాలి బండిని. నీకు వెనక రేర్ ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేకపోతే టార్చర్ పెడుతుంటుంది సైడ్ నుంచి వాయిస్ వచ్చి. సో మనమైతే ప్రస్తుతం ఫస్ట్ గేర్లో అయితే ఉంది వెహికల్. నేను ఎటువంటి యాక్సిలేషన్ ఇవ్వకుండానే లైట్ గా వెహికల్ అయితే మూవ్మెంట్ తీసుకుంటుంది. మాక్సిమం స్పీడ్ 7కి వెళ్ళింది. సో యాక్సిలేషన్ ఇవ్వాల్సిందే. ఒకటి ఏంటంటే నీకు ఈ వెహికల్లో బాగా నాయిస్ అయితే వినబడతా ఉంటుంది. ఇంజన్ది సౌండ్ ఎందుకు వస్తుందంటే, వెనక ఎవరు కూర్చోకపోయినా కూర్చున్న సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీగా పెట్టాల్సిందే. సో మనకి ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏఎంటీ ట్రాన్స్మిషన్ తోటి నువ్వు బాగా స్మూత్ రైడ్ అయితే బై మిస్టేక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో నీకు ఈ గేర్ షిఫ్టింగ్ అవుతున్నప్పుడు కూడా నీకు ఆ జర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా నీకు లో స్పీడ్స్ అప్పుడు ఇది ఎప్పుడైతే యాక్సిలేషన్ తీసుకోవాలో కొంచెం బాడీ అనేది లైట్గా, అంటే ఇట్టిట్టే మొగకపోయినా లైట్గా ఇట్లా కొంచెం వైబ్రేషన్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సిటీస్లో మనకి ఈజీగా పనికొచ్చేస్తుంది, కాకపోతే హైవేలో కొంచెం ఇరిటేట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి మనకి. అండ్ స్టీరింగ్ వైజ్ మాత్రం పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ అయితే వెహికల్లో చేయడం అయితే జరిగింది. స్టీరింగ్ మాత్రం మంచి సిటీ ఫ్రెండ్లీ ఉందన్నమాట. ఈజీగా మనం దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. టర్నింగ్స్ కానీ లేకపోతే రివర్స్ తీసుకుంటున్నప్పుడు కానీ మనకి పెద్దగా ఎఫర్ట్స్ లేకుండా హ్యాండ్స్కి స్టీరింగ్ అయితే ఆబ్వియస్గా మనకి రెస్పాండ్ అయిపోతూ ఉంటుంది. నా కళ్ళంతా ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వైపు పోతున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అది. వావ్. ఓకే, సస్పెన్షన్ ఇస్ గుడ్, అంటే ఐడియల్ అని చెప్పుకోవచ్చు. గుడ్ అని కూడా ఎందుకు చెప్పడం, కానీ ఐడియల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతం అయితే మనం 3rd గేర్లో ఉన్నాం. స్పీడ్ 44. దీన్ని మాత్రం మనం 0 to 100 లాంటివి ఏం చేయము. సో ఎందుకంటే ఇది ఒక ఐడియల్ అండ్ క్యూట్గా నడపాల్సిన కారు. బ్రేక్స్ మాత్రం మంచి రెస్పాన్స్ అవుతుంది బ్రేక్స్ నుంచి. సో చూడండి స్టీరింగ్ ఎంత హాయిగా ఉందో, ఇట్లా తిప్పేయడమే. నైస్, వెరీ నైస్, చాలా నీట్గా అవుతుంది. ఇప్పుడు కరెంట్ మీకు ఆ వైబ్రేషన్ ఎట్లుంటుంది ఏంటనేది కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తా. అగో 2nd గేర్కి షిఫ్ట్ అయింది ఇప్పుడే. 3rd గేర్ వస్తుంది. అంటే ప్రతి గేర్ ఇది ఎప్పుడైతే షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ చేస్తుందో, అప్ షిఫ్ట్ చేస్తుందో, డౌన్ షిఫ్ట్ చేస్తుందో ఖచ్చితంగా ఓనర్కి చెప్పి చేస్తుంది అనమాట. ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ కార్. అంటే గేర్ బాక్స్ అలాంటిది. ఏ ఒక్క కార్లో అయినా నువ్వు ఏమిటి తీసుకుంటే ఇట్లాగా ఉంటుంది. కాకపోతే ఇది తక్కువ స్పీడ్ అయితే అందుకుంటుంది. అది మాత్రం అసలు ఇట్స్ ఎ సర్ప్రైజ్ టు మీ ఈ కార్లో.
సో మరి ఈ బడ్జెట్లో ఇంకా వేరే కార్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద లైనప్ అంతా మనకి మారుతి సుజుకిలోనే దొరికేస్తుంది. కాకపోతే ఆ కార్కి ఈ కార్కి ఏంటంటే ఆ కార్లలో కూడా అద్భుతమైన ఇంజన్స్, అమేజింగ్ డ్రైవింగ్ అన్నీ ఉంటాయి. ఈ వెహికల్ ఆ వెహికల్ ఒక్క దగ్గర మాత్రం ప్రాపర్గా మీకు డిఫరెన్స్ ఇచ్చేస్తా. ఇక్కడ నీకు ఏవైతే సామాగ్రి కనబడుతుందో, ఇక్కడ ఏదైతే కనబడుతుందో అక్కడ నీకు ఈ టచ్ అండ్ ఫీల్ ఉండదు. టచ్ అండ్ ఫీల్ ఇన్ ద సెన్స్ నీకు ఇక్కడ వీళ్ళు ఏదైతే బటన్ క్వాలిటీ ఇచ్చారో అక్కడ మనకి ఈ యొక్క క్వాలిటీ అయితే ఖచ్చితంగా దొరకదని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టైపు స్క్రీన్స్ వాళ్ళు ఈ కార్కి ఏమంటే సర్లే అంటారు. అది మరి వాళ్ళ స్ట్రాటజీ. జపాన్ ఇండియాకి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ డే మరి రతన్ టాటా గారికి బాగా తెలుసు కదా వాళ్ళ యొక్క పిల్లల గురించి. సో ఈ టైప్ ఆఫ్ కార్స్ అది ఖచ్చితంగా టాటా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తానంది. అండ్ ఐసీఎన్జీ అనేది చాలామంది ఆప్ట్ చేస్తారు అన్నమాట టియాగోలో. బికాస్ నీకు సిఎన్జీ ట్యాంక్స్ ఉన్నా కూడా 2 ట్యాంక్స్ ఉన్నా కూడా బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వెహికల్స్కి ఆ వెహికల్స్కి ఇదొక ప్రిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే నీకు టాటా వర్సెస్ సుజుకి చూసుకుంటే రీసేల్ వాల్యూ ఆబ్వియస్లీ మనకి మారుతిలోనే ఎక్కుంటూ ఉంటుంది. కాకపోతే వీళ్ళ ఇంజన్స్ కానీ అన్నీ బాగుంటూ ఉంటాయి. ఇది కూడా మనకి 3 సిలిండర్ ఇంజనే. నీకు ఇంజన్ నాయిస్ వస్తుంది కానీ వైబ్రేషన్ అయితే అంతగేమి నీకు డిస్టర్బ్ చేసే అంత లేదు వెహికల్లో. సో ఏఎంటీ ఎవరికైనా నచ్చలేదు టెస్ట్ డ్రైవ్లో చేసుకున్నప్పుడు అంటే మీరు డైరెక్ట్గా మాన్యువల్ ట్రాన్స్మిషన్తో తీసేసుకోవచ్చు. కానీ సిఎన్జీలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే అంత రికమెండ్ చేయను. ఆ ల్యాగ్ అనేది ఉంటుంది. ఆ ల్యాగ్ ఉన్నా పర్లేదు, ఐ వాంట్ మైలేజ్ అనుకున్న వాళ్ళు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఏఎంటీ. ఇఫ్ నాట్ ఆబ్వియస్లీ 5 స్పీడ్ మాన్యువల్ అయితే వీళ్ళు ఎట్లాగైనా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మన యొక్క టియాగో యొక్క రివ్యూ. ఎందుకు చేశాను ఈ వెహికల్ని ఇన్ని రోజుల తర్వాత అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి కార్ అనేది ఒక డ్రీమ్. అండ్ సేఫ్ కార్స్ రివ్యూ చేస్తే నాకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది గ్లోబల్ ఎన్క్యాప్ బిఎన్ క్యాప్ ఏం రేటింగ్ ఇవ్వకపోయినా ఎండ్ ఆఫ్ ది డే టాటా సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ మాత్రము నమ్మకం అయితే ఉండొచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ రోడ్డు మీద ఎన్నో స్టంట్లు అయితే ఉంటాయి కార్లలో. అవతల కార్లకే కిసులు ఎక్కువ ఉన్నాయి దీనికంటే. సో ఆ చిన్న చిన్న కన్సిడరేషన్స్, అది కరెక్ట్ వాల్యుయేషన్ కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఇప్పుడు నుంచి కాదు, దీని యొక్క పాత వేరియంట్ కూడా ఉండేది అప్పట్లో ఎప్పుడో మా ఇంట్లో. దాని యొక్క డోర్ క్వాలిటీ అవన్నీ బాగున్నాయి. అండ్ దీంట్లో ప్రస్తుతం ఈ యొక్క కొత్త సెటప్ కోసం మనం బాగా ఎగ్జైట్ అయి వచ్చినాం. అండ్ నిజంగానే ఇది అనుకున్నదే ప్రామిస్ చేసింది. దట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. సో ఇది మన యొక్క టాటా టియాగో యొక్క రివ్యూ. మీరేమనుకుంటున్నారు? వాట్సాప్ విత్ యూ. అండ్ ఇలా ఈ సెగ్మెంట్ కార్ 6 to 10 lakhs లోపల మీకు ఇంకేం కార్లు చూస్తున్నారని ఏ కార్ రివ్యూస్ కావాలో కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మనం ఆ కార్స్ కూడా తీసుకొచ్చి రివ్యూ అయితే చేసేస్తాము. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని. చాలామంది చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రిప్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా.